చూసి చెప్పండి, దీనికి ఏమైనా సొల్యూషన్ చెప్పండి. యాక్చువల్లీ సిల్వర్ కటోరా ఇది యూజ్ అయిపోతే ఇంత డార్క్ అయింది చూడండి. ఆల్మోస్ట్ 1 year ఓల్డ్ తీసుకున్నాము, యూజ్ చేయలేదు, ఇంత బ్లాక్ అయి నిజంగానే పోతుంది. ఇక చూడండి, వైట్ ఉన్నది పౌడర్ బ్లాక్ అయింది. ఇక చూద్దాం, ఇది వాషింగ్ చేయలేదు ఎవరన్నా, దీన్ని మేము మసి పూసారు అనుకోగలే, మసి పూయలేదు దీనికి. కానీ చెప్తా ఒక్క 2 seconds ఆగండి. రేపు సర్ప్రైజ్ ఏముందన్నది. బ్లాక్ మార్క్ మొత్తం పోయింది. ఇది నైస్. ఇక గ్లాస్ అసలు ముచ్చట ఉంది ఏంటిది అనేది చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. చిన్న ప్రిపరేషన్ అవుతుంది. ఇక మా ఇంటి ఉన్న సిల్వర్ అంతా బయట వేసారు. ఇదో గిన్నె, ఇదో చైను అంతే, ఇదో కథ, ఇదో స్పూను, ఇదో ఇదేదో పౌడరు. ఈ పౌడర్ వేసి ఇవి పాత ఇట్లా అయితే కటోరా. ఇక సిల్వర్ కటోరా మీ ఇంట్లో ఇట్లా అవుతుంది. ఎవరైనా చూసి చెప్పండి, దీనికి ఏమైనా సొల్యూషన్ చెప్పండి. యాక్చువల్లీ సిల్వర్ కటోరా ఇది యూజ్ అయిపోతే ఇంత డార్క్ అయింది చూడండి. ఆల్మోస్ట్ 1 year ఓల్డ్ తీసుకున్నాము, యూజ్ చేయలేదు, ఇంత బ్లాక్ అయిపోయింది. ఎవరికైనా తెలిస్తే సొల్యూషన్లో మనము షాప్కి వెళ్ళకుండా, గోల్డ్ స్మిత్ ఉంటాడు కదా అవసరోడు, మన షాప్ పోకుండా మనం చేయాలంటే దీన్ని ఏం చేయాలనేది చెప్పండి ఎవరైనా. ఇంత బ్లాక్ అయింది, దీన్ని మన ఇంట్లో ట్రై చేస్తున్నాం. యాక్చువల్లీ చూద్దాం, ఇది ఇంకో 5 minutes దీని వాతావరణం ఎట్లుంటే చూద్దాం ఒకసారి. పౌడర్ ఏందో పౌడర్ చూపించద్దు, ఈ పౌడర్ ఒకేలా ఆగే. ఇగో మాకు ఒక పౌడర్ దొరికింది, ఆ పౌడర్ లాస్ట్ రివీల్ చేస్తాం మేము. మీరేమైనా తెలిసి ఇంకా పౌడర్ చెప్తండి, మేము ట్రై చేస్తున్నాము. ఇది పెట్టి ఇక నిజంగానే పోతుంది. ఇక చూడండి, వైట్ ఉన్నది పౌడర్ బ్లాక్ అయింది. ఇక చూద్దాం, ఇది వాషింగ్ చేయలేదు ఎవరన్నా, దీన్ని మేము మసి పూసారు అనుకోగలే, మసి పూయలేదు దీనికి. కానీ ఇది నిజంగానే పోతుంది. ఇది చూద్దాం, ఇది ఎవరికైనా తెలిసి మా పౌడర్ పేరు లాస్ట్ చెప్తాము. మీకేమైనా తెలిస్తే మీరు సజెస్ట్ చేయండి, ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే వీడియో ఫుల్. ఇది ఇంకా అవుతుంది, కొంచెం ప్రాసెస్ టేకింగ్ టైం ఉన్నది, బట్ వర్కౌట్ అవుతుంది. కానీ వాడు గోల్డ్ స్మిత్ చేసినట్టు అయితే మన చేతులు రాదు, అంత షైనింగ్ అయితే రాదు, మ్యాక్సిమం రాదు. బట్ చూడండి, బ్లాక్ చేతికి వచ్చేసి నా చేతి ఎట్లా అయిందో, దీనికి ఉన్న బ్లాక్ మన హ్యాండ్ కనుతుంది అనమాట పౌడర్ తోటి. బట్ ఓకే, ఇది టెంపరీగా కొంచెం అప్పటికప్పుడు రిలీఫ్ అయితే మరీ గలీజ్ ఉండకుండా బాగానే ఉన్నది. ఇదేదో చూడండి, అప్పుడు ఉన్నదానికి ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తాను నేను లాస్ట్ వీడియో ఎండ్ వరకు అన్ని దగ్గరే చూపిస్తాను. ఒకసారి వాష్ చేద్దాం రండి దగ్గర. ఒకసారి వాటర్ పెట్టి హ్యాండ్ కూడా బ్లాక్ పోతలేదు ఇంకా అది, బట్ ఓకే, నాట్ బ్యాడ్ అనమాట. ఇది చూడండి, దీన్ని మళ్ళీ ఒకసారి ట్రై చేయాలన్నా వద్దా చూడండి. బిఫోర్ ఎట్లుండే, ఆఫ్టర్ ఎట్లా అయింది చూడండి. మళ్ళీ ఒకసారి ఇది కొంచెం వాటర్ అప్లై చేసి చేద్దాం ఈసారి. కొంచెం హెవీగా చూద్దాం. ఇక లాస్ట్ ట్రై ఇది. ఈసారి పోతే అట్లీస్ట్ 80% వస్తుంది, 100% అవసరం లేదు మనకి. జస్ట్ ఫెస్టివల్ రేపు ఈ సర్ప్రైజ్ ఏందని చెప్తా ఇప్పుడే. దీని పాటు చెప్పేద్దాము, మనకి చెప్పాలా సర్ప్రైజ్ చెప్పనా? చెప్తా ఒక్క 2 seconds ఆగండి. రేపు సర్ప్రైజ్ ఏముందన్నది. చేతులు వస్తున్నాయి కానీ ఇది ఇవన్నిటికీ చూపి. ఇవి ఈ స్పూను, ఇది గ్లాస్ కూడా అదే అది ఇట్లా అయింది కడిగిన దీంతో. ఇవన్నీ ఏని కనీసం బయట 2000 అడిగినాడు. ఈ 2000 సేవ్ చేయడానికి ఈ కథ. మీ దగ్గర వాళ్ళు ఉన్న ఇట్లా చేసే వాళ్ళు ఉంటే గోల్డ్ స్మిత్ ఎంత తీసుకోవడం ఉన్న లేడీస్ వాళ్ళు చూసే వాళ్ళు ఉంటే వీడియో ఫుల్ వీడియో కొంచెం కమెంట్ చేయండి. అసలు ఇంట్లో ఇంకెట్లా వేసుకోవాలో చెప్పండి. ఇంట్లో కొన్ని చూసినాము, యూట్యూబ్లో చూసినాము, కొన్ని చాట్‌జీపీటీ చేసినాము, అన్నీ వేస్తే అన్నీ ఏమో అన్నారు. కానీ ఇది ఒకటి న్యాచురల్గా మా అమ్మ చెప్పింది, ట్రై చేసినాం, అప్లై చేస్తే కొంచెం వర్కౌట్ అయింది. వర్కౌట్ బాగా ఎవరన్నా చూసి యూజ్ చేసి మళ్ళీ వీడియోకి వచ్చి కమెంట్ చేయాలి మీరు ఆ పౌడర్ని చెప్పిన తర్వాతకి. సో ఇది రెగ్యులర్గా యూజ్ చేయాలంట. రెగ్యులర్ 1-2 months ఒకసారి ఇట్లా కడిగితే ఇంత హార్డ్ ఉండకపోగాని. బట్ మేము అన్నీ ఒక కొలికి వచ్చినాయి అనుకుంటున్నాం మేమైతే. ఇక చూసాము, ఒక అర్ధగంట సేపు కష్టపడితే ఒక 2000 సేవ్ చేసినాం మనమైతే. చలో చూపిస్తా, అసలు ఎయిట్ కిందరా చూపిస్తా. ఇది లాస్ట్ ఎండ్ పార్ట్ ఏంటంటే బరేస్తుంది. చూద్దాం ఆ టిప్ ఏందో, ఆ పేరు రివీల్ చేసి ఇప్పుడే. ఏం కాలే. ఇది కాటన్ క్లాత్, ఏదైనా చెడ్డి, మా అల్లుని చెడ్డి ఉన్నట్టుంది. ఇది మా అల్లుని చెడ్డితో ముడుచున్నాము.
ఓకే ఓకే లైట్ ఒకసారి ఇట్లా తడి లేకుండా దీన్ని రింగ్ ఉన్నాడు మా ఇది కూడా వచ్చిందా? ఈ చైన్లు ఎక్కడో పాత చైన్లు ఇవన్నీ ఎందుకు ఏం వచ్చినాయి? ఇక్కడ కవర్ అయ్యి అసలు ఇదే మెయిన్. ఇది మీకు అర్థమై ఉంటుంది. ఈ గిన్నె కటోరా ఈ చూస్తే మీకు అర్థంగా ఉండొచ్చు ఇప్పటికీ దేనికోసం యూజ్ చేస్తారు. ఎవరన్నా వీడియో చూసిన వాళ్ళు ఉంటే పోస్ట్ చేయండి దేనికి చేస్తాం అనేది. రేపు మా ఇంట్లో జరిగే ఫంక్షన్ ఏంటంటే ఎవరన్నా మన ప్రీవియస్ వీడియోస్ చేసే ఉంటే మల్లునికి ఏం చేసామంటే 3 ఈవెంట్ చేసాం. ఒకటి తొట్టెలు వేసుడు, ఇంకోటి చేసినట్టున్నాం. ఆ వీడియో చూసిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఈవెంట్లో చూసామంటే పురుడు చేసాము, 21 ఫంక్షన్ చేసాము. అతనికే అన్నప్రాసన రేపు మార్నింగ్ అన్నప్రాసన ఉంది మా అల్లునికి. ఈవినింగ్ బోనాలు, మార్నింగ్ అన్నప్రాసన ఉంది. చలో దానికోసం మనం మా కోడలు మా కోడలు తెచ్చిన గిఫ్ట్ ఒకసారి మన ఇదే చూపించాను అనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా మా కోడలు పెట్టిన గిఫ్ట్ చూపి ఆమె మెహందీ పెట్టుకుంటుంది. అక్కడ హాయ్ చెప్పాలకి ఆమె మెహందీ పెట్టుకుంటుంది. రేపు పండుగ రెడీ అవుతుంది ఆమె. ఈ అమ్మ పెట్టిన గిఫ్ట్ అనమాట. అప్పుడు ఇది అల్లుడి కోసం తెచ్చిన గిఫ్ట్ అనమాట. ఇది ఆయన కూడా సేమ్ తేవాలి మళ్ళీ. ఆయన పెద్దగా ఇంకా నాకేం పెట్టిరంటే అన్నప్రాసన అక్కకేమో గ్లాసు స్పూన్ పెట్టిరు, నాకేం పెట్టిరని పెద్దగా వీడియో చూసి అడిగితే అందుకోసమే ఆయనకు కూడా తీసుకొచ్చినాం. గ్లాసు, చెంచే, గ్లాసు. అగ్గో అంటడా ఇగో ఆయనకు తెచ్చిన కప్పు. ఇగో కప్పు ఇక్కడి. ఆమెకేమో ఈ టైపు, ఈయనకేమో ఈ టైపు. కొంచెం ఇంకా వెయిట్ ఎక్కువ. చిన్ననే కదా, చోటు కదా వెయిట్ ఎక్కువ. నేమ్ పెట్టలే, ఇంకా పేరు పెట్టలే పిల్లగానికి. నేను పెట్టిన పేరు చోటు. ఆయన చోటుకి పేరు పెట్టాలి. నేమ్ లేబులింగ్ కూడా ఉంది. అది రేపు పెడదామా? రేపు ఎల్లుండో మళ్ళీ వీడియో ఉంటుంది. బట్ ఇది మాత్రం చిన్న ఫ్యామిలీ లాగ్. ఇది రేపు మార్నింగ్ ఎట్లా చేస్తాము ఏందనేది మా ట్రెడిషన్లో, మా తెలంగాణ స్టైల్లో, మా ట్రెడిషన్లో మా ఇంటి ఎట్లా చేసుకుంటాం అనేది మేము చూపిస్తాము మార్నింగ్. రేపు మార్నింగ్ స్టే ట్యూన్ టు 10 o'clock. రేపు బోనాలు సండే. లోకల్లో ఉంటే వీడియో వాళ్ళు ఉంటే మా ఇంటికి రండి, తిందాం, తాగుదాం. రైట్, వెల్కమ్ టు అమ్మ కూడా వ్లాగ్స్.